హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి జూలై నెలకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. వీటి గురించి అప్డేట్స్ ఏంటివి అనేది మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీరు మన ఛానల్ ద్వారా వెంటనే మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో జూలై నెల నుండి మొదటి వారంలోనే పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మన బాబు గారు ఇంటి వద్దనే అందరికీ కూడా 7,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటి వారంలోనే లబ్ధిదారులకి పెన్షన్ అందించాలనే ఆలోచనతో జూలై నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మరే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటుంది. కానీ ఇక్కడ పాత పెన్షన్ని కొనసాగిస్తారా, కొత్త పెన్షన్ని కొనసాగిస్తారా అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో ఉన్నది. కాకపోతే పలువురు నాయకులు మందకృష్ణ మాదిగ లాంటి వారు కూడా ఈ మధ్య కొన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నారు. అలాగే మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తాజాగా ఒక స్పష్టతమైన సమాచారాన్ని అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి అర్హులు అనర్హులు గుర్తించిన తర్వాత ఈ ఆసరా పెన్షన్ ప్రారంభిస్తామని చెప్పేసి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఆసరా పెన్షన్లకి సంబంధించిన కొత్త జీవోను కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కొత్త జీవో రాగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా 4,016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మొదటి వారంలోనే ప్రతి నెల మొదటి వారంలోనే ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తాజాగా జూలై నెల నుండి ఈ మొదటి వారం నుండి ఆసరా పెన్షన్ ఇస్తారని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. అఫీషియల్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరిస్తాను. కాబట్టి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.